2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచల్ల జనార్దన్ గెలుపు కోసం వల్లూరమ్మ తల్లికి మొక్కుకున్నానని ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ తెలిపారు. వల్లూరమ్మ దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, నాగ సత్యలత దంపతులు పాల్గొన్నారు. భక్తులకు దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాదం అందజేశారు. ఓడా చైర్మన్ షేక్ రియాజ్, కమ్మ సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, టీడీపీ మహిళా ప్రతినిధులు టి అరుణ, ఆర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, గంగవరపు పద్మ, నాళం నరసమ్మ, బీరం అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత వైసీపీ రాక్షస పాలన ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో అందరూ చూశారు. ఆ రాక్షస పాలన పోయి చంద్రబాబు నాయుడు గారి రామరాజ్యం రావాలని చెప్పి ఆ రోజు వల్లూరమ్మ తల్లికి మొక్కుకోవటం జరిగింది. అందరి కోరిక మేరకు ఆ చల్లని దేవత కరుణతో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పెన్షన్ ఒక్కసారిగా పెంచడం కానీ అన్ని విధాలుగా ఎంతో చక్కగా అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉంది. ఒక ఒంగోలులో చూస్తున్నట్టయితే ఎంత అభివృద్ధి జరుగుతుందో, దీన్ని బట్టి రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రజలందరూ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని చెప్పి ఆ తల్లిని కోరుకొని ఈ రోజున ఇక్కడ పొట్టేలు కోసి అందరికీ డిన్నర్ ఇవ్వడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారు, వారి సతీమణి నాగసత్యలత గారు, మా తెలుగుదేశం పార్టీ సోదరిమణులు అందరూ కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరపాలని చెప్పి ఆ శక్తి ఆ అమ్మవారు నాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.